I am point of light. నేను జ్యోతిర్బింద స్వరూపాన్ని. A peaceful and loveful soul. శాంతియుతమైన, ప్రేమయుతమైన ఆత్మను. I am pure energy. నేను పవిత్రమైన శక్తిని. And I detach myself from this body. ఈ శరీరం నుండి నేను అతీతంగా అవుతున్నాను. And as I go beyond the awareness of this body, నేను ఈ శరీరం యొక్క స్మృతి నుండి అతీతంగా అవుతూ I am able to connect బాబాతో కనెక్ట్ with అవుతూ one ఉన్నాను. who is incorporeal, ఎవరైతే నిరాకారుడు, also light, దివ్య జ్యోతియు, but almighty. సర్వశక్తివంతుడు, My supreme parents, నా పరమపిత, my teacher and Sadguru, నా టీచరు, నాకు గురువు. I think of Baba in all బాబాను గురించి ఆలోచించినప్పుడు సర్వ సంబంధాల్లోనూ బాబాను గుర్తు చేసుకొని from Baba. ఇప్పుడు బాబా నుండి దృష్టిని తీసుకుంటున్నాను. Om Shanti. ఓం శాంతి. Om Shanti. When Baba gives us any aspect of knowledge, ఓం శాంతి. బాబా ఏదైనా then our attention goes దేని గురించి అయినా జ్ఞానం ఇచ్చినప్పుడు we are able to apply that point మన గమనిక అంతా in life. ఆ బాబా ఇచ్చిన పాయింట్ మన ప్రాక్టికల్ జీవితంలో అప్లై చేయటంలో ఉపయోగించటం మీదకు వెళ్తుంది. His presence మరి since morning. నేను ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాను. Gifts or ఎన్ని presents I gave బహుమతులు, since morning. గిఫ్ట్స్ పొద్దున్నండి నేను And ఇచ్చాను. how many times in very subtle form, ఎన్నిసార్లు నేను సూక్ష్మ రూపంలో whatever is accumulated or ఏదైతే been in the soul from the past, ఏదైతే పోగయిందో అండ్ మరి ఆత్మలో how does it emerge? నిలిచి ఉందో పరిస్థితుల పట్ల, పరిస్థితుల గురించి, పరిస్థితుల Or it was అనుగుణంగా బయటకు వచ్చిందో మరి అది and then గౌరవప్రదంగా పాస్ అయ్యే విధంగా ఉందా? pure feelings, నా దృష్టి, నా ప్యూర్ ఫీలింగ్స్, intoxication, నా యొక్క show సంతో anyone సంతోషం మరి ఎవరికైనా వాళ్ళ భవిష్యత్తును చూపించిందా? దానివల్ల వాళ్ళు కేర్ ఫ్రీగా అవ్వగలిగారా? మరి మనం ఇలా అర్థం చేసుకోవటం ద్వారా 3 కాలాల ప్రాముఖ్యత తెలుసుకోవటం ద్వారా మన అటెన్షన్ చార్ట్ మీదకు వెళ్తుంది. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు.
So how many gifts you gave? How many మరి presents you gave? ఎన్ని గిఫ్ట్స్, ఎన్ని Since బహుమతులు, ఎన్ని ప్రజెంట్స్ did you పొద్దున్న all give మీరు అందరికి ఇచ్చారు. this morning? మరి అందరికి ఇచ్చారా మీరు పొద్దున్న నుండి? Hmm? Let me see hands those who gave presents. మరి చేతులెత్తండి ఎవరైతే బహుమతులు ఇచ్చారో అందరికి. మంచిది. Because very, very subtly, ఎందుకంటే చాలా చాలా సూక్ష్మంగా మన and when past emerged, then there is జరిగిపోయింది of that pure బయటకు వస్తుంది. మరి గతం బయటకు వచ్చినప్పుడు ఆ పవిత్రత కనపడదు, తెలియకుండానే రియాక్షన్ వస్తుంది. ఒకళ్ళు రియాక్ట్ అయితే ఇంకొకళ్ళు మళ్ళీ అలానే రియాక్ట్ అవుతారు. దానివల్ల కర్మఖాతాలు వెలువడతాయి. కర్మఖాతాలు ఉన్నాయి కానీ మళ్ళీ కొత్త రకం కర్మఖాతాలు డిఫరెంట్ భావనలు రావటం ద్వారా మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతాయి. మరి పొద్దున్న నుండి మనం ఇది అబ్జర్వ్ చేస్తే ఇది తెలుస్తుంది. మరి దానివల్ల నేను ఎలా సూక్ష్మమైన ఆ ప్రభావం గతం నుండి నా మీదకి వస్తుంది, నా మీద పడుతుంది అని దానివల్ల నేను తెలుసుకోవటం ద్వారా నేను ఇంకా ఎక్కువ అటెంటివ్‌గా జాగ్రత్తగా ఉండొచ్చు. దాని ద్వారా నా చార్ట్ ఇంకా బాగుంటుంది. ఇది చాలా చాలా లోతైన విషయాలు. మనం దీన్ని తెలుసుకుంటే గతం నుండి మన మీద ఉండే ప్రభావం గురించి మన ఫీలింగ్స్ అయినా మార్చుకోవచ్చు. మన మన రెస్పాన్స్‌లు అయినా మార్చుకోవచ్చు. మనం అటెన్షన్ పెడదాము. మరి మనం ఎలా గతాన్ని కంప్లీట్‌గా మార్చుకోవచ్చో చూడొచ్చు. మరి అలా తెలుసుకొని మన వర్తమానాన్ని బాగు చేసుకోవచ్చు. మన గత భవిష్యత్తును కూడా మనం చూసుకోవచ్చు. Trimurti is what? బాబా అంటారు త్రిమూర్తి అని. త్రిమూర్తి అంటే ఏంటి? ఎవరి దగ్గర అయితే 3 శక్తులు ఉన్నాయో వాళ్ళే త్రిమూర్తులు. మరి సృష్టించే శక్తి, నిర్మూలించే శక్తి, కాపాడే శక్తి. శివబాబా తన దివ్యమైన కార్యాల గురించి వచ్చినప్పుడు మరి 3 దేవతలను చూపిస్తారు కదా, బ్రహ్మ, విష్ణు, శంకరులు. మరి బ్రహ్మను ఎలా చూపిస్తారు? చాలా సింపుల్‌గా, స్థిరంగా, సింపుల్‌గా కూర్చున్నట్టు చూపిస్తారు బ్రహ్మను. అలాగే బ్రహ్మ తపస్సు చేస్తున్నట్టు విద్యార్థిగా చూపిస్తారు. మరి విష్ణువును ఎలా చూపిస్తారు? ఎన్నో అలంకారాలతో చూపిస్తారు. శంకరుణ్ణి మళ్ళీ తపస్సు చేస్తున్నట్టు చూపిస్తారు. అంటే గతాన్ని భస్మం చేస్తున్నట్టు అశరీరీ స్థితిలో చూపిస్తారు. మరి జనరల్‌గా ఈ 3 శక్తులు అన్ని సమయాల్లోనూ ఉండాలి. ఎందుకంటే ఏదైనా మొదలుపెట్టినప్పుడు, ఏది మొదలుపెట్టినా కానీ ఎంతో ఉత్సాహం ఉండటం చాలా బాగుంటుంది. కానీ తర్వాత ఇబ్బందులు, అడ్డంకులు వస్తాయి. అప్పుడు వాటిని నిర్మూలించాలి. నేను ఆపలేకపోతే నిర్మూలించటానికి తపస్సులో ఉండాలి. తపస్సుతో నిర్మూలించాలి. మరి తపస్సు ద్వారానే ఏవైతే సూక్ష్మమైన అడ్డంకులు, భౌతికమైన అడ్డంకులు ఎన్నో రకాలైన సమస్యలు వచ్చినప్పుడు మనం తపస్సు ద్వారానే మనం భస్మం చేస్తాం. అప్పుడే మనం విఘ్న వినాశకులుగా అవుతాము. ఆ తర్వాత మనం యజ్ఞాన్ని మనం పాలన చేయగలుగుతాం. 7 రోజుల కోర్సు కూడా అంతే కదా. మరి ముందు 20 మంది ఉన్నారనుకోండి, తర్వాత కొంతమంది వస్తారు, కొంతమంది రారు, ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ
నేను నా శక్తిని ఉపయోగించాలి. నా అంతర్ముఖంగా ఎలాంటి నిరుత్సాహం ఉండకూడదు. ఏది ఏ విఘ్నమైనా అంతర్ముఖంగా ఉత్సాహాన్ని తగ్గించే విధంగా ఉండకూడదు. మళ్ళీ తర్వాత మనం పాలన చేయాలి. అది క్లాస్ గాని, ప్రోగ్రామ్ గాని సస్టైన్ చేయాలి. ఒక్కోసారి మనకు ఉత్సాహం ఉండకపోతే మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి అన్ని సార్లు. నేను ఈ 3 శక్తులు నాకు కావాలి ఇప్పుడు అని. ఇది నిజంగా మనలో ఈ పాలించే శక్తి, పాలనా శక్తిని పెంచుతుంది. ఇది మన నుండి మనమే తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. నేను నా యొక్క ఆత్మిక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఎన్నో రకాలైన విఘ్నాలు వస్తాయి. మరి పరిస్థితులు, విషయాలు వస్తాయి. కానీ మన తపస్సు ద్వారా మనం ఆ విఘ్నాలను నిర్మూలించుకోవటం వల్లే ఇక్కడ దాకా వచ్చాం. మరి మనం ఏం చేస్తున్నా అది ఎమ్మటే మనం వదిలేయటం గాని, గివ్ అప్ గాని చేస్తే మన మరి శక్తులు, కెపాసిటీలు, సామర్థ్యం పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? యజ్ఞం వంక చూస్తే బ్రహ్మ బాబా, దాదీలు వాళ్ళకున్న సమస్యలు మనకు లేవు కదా! వాళ్ళు ఉండటానికి ప్లేస్ లేదు, తినటానికి ఏమీ లేదు, ఎవరు తెలీదు. కానీ ఎంతో ఉత్సాహం మాత్రం ఉంది. బ్రహ్మ బాబా చెప్పారు, మరి అన్నీ జరుగుతాయి అనుకున్నారు. మరి అలాంటి కష్టకాలాలు గురించి విన్నప్పుడు నేను ప్రాక్టికల్‌గా నేను మౌంట్ ఆబు వెళ్ళినప్పుడు కూడా, మధువన్ వెళ్ళినప్పుడు అది చాలా చాలా కష్టతరంగా ఉంది అక్కడ స్థితి. ఎంతో చల్లగా ఉండేది. మరి మరి కట్టెలతో మంటలిచ్చేవాళ్ళు. ఒక అర బకెట్ నీళ్ళిచ్చేవాళ్ళు. అందులోనే చన్నీళ్ళు కలుపుకొని, మరి వంట గూడా ఆ కట్టెల పొయ్యి మీదే చేసేవాళ్ళు. అందరూ కలిసి వంట చేసేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక్కో సమయం వంట చేసేవాళ్ళు. అంటే అక్కడ నిలబడి చపాతీ చేస్తుంటే ఎంతో పొగొచ్చేది. కానీ అలా ముందుకు వెళ్తూనే ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాబా ఇల్లు, యజ్ఞం ఎంత కంఫర్టబుల్‌గా అయ్యిందో. మరి నేను లోతుగా ఆలోచిస్తే అదంతా మరి దాదీల త్యాగం, తపస్సు వల్లే మనం ఇక్కడ ఈరోజు ఇలా ఉండగలిగాం. మరి మన తపస్సు కూడా అలానే ఎంతో మంది ఆత్మలను తీసుకువస్తుంది. ఒక్కోసారి అది కూడా మంచిదే, ఇబ్బందులు రావటం కూడా. దానివల్ల మన విల్ పవర్ పెరుగుతుంది. ఆత్మబలం పెరుగుతుంది. మనం ఎక్కువ పురుషార్థం చేస్తాము. మరి ఒక పురాణాత్మలు, పూర్వజాత్మ ఒకళ్ళు చెప్పారు, మరి ఇబ్బందులు ఉన్నప్పుడే మనం ఎక్కువ బాబాను గుర్తు చేసుకుంటాము అని. మరి ఇప్పుడు ఇబ్బందులు లేకపోయినా బాబాను నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. బ్రహ్మ బాబా అన్నారు, ఆత్మిక స్మృతిలో ఉండండి అని. మీరు మొదలుపెట్టిందంతా, మీరు వెళ్ళిన దగ్గరల్లా అన్నీ జరుగుతాయి అని, అవుతాయి అనుకున్నవని. మరి ఈ 3 శక్తులు, ఈ 3 పవర్స్ మనం అన్ని వేళలా ఉపయోగించాలి. ఇది చాలా చాలా తేలిక మొదలుపెట్టటం, ఉత్సాహంగా మొదలు పెడతాము. కానీ దాన్ని పాలన చేయటం, దానిని కొనసాగించటం, మనం ఒక బీజాన్ని నాటినా కూడా అది వెమ్మటే చెట్టు వచ్చి పళ్ళు రావు కదా! దానికి సమయం పడుతుంది. మరి కొన్ని వారాలు వెయిట్ చేయాలి. మరి ఈవెన్
ఒక కాయ వచ్చిన అది పండుగా రావాలంటే, సహజంగా పండవ్వాలంటే టైం పడుతుంది. ఆర్టిఫిషియల్‌గా అయితే టైం పట్టదు. నేను ఇలానే అనుకుంటూ ఉంటాను. బాబా త్రిమూర్తి రూపాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. మరి మనం దీన్ని తెలుసుకోవటం, మళ్ళీ రివైజ్ చేయటం చాలా ముఖ్యం. ఎలా తయారు చేయాలి? తర్వాత ఎలాంటి విఘ్నాలొచ్చినా వ్యక్తిగతమైన లేకపోతే ఇంకొక విధమైన విఘ్నాలు ఎలాంటి విఘ్నాలొచ్చినా మనం యోగ శక్తి ద్వారా ముందుకు వెళ్ళాలి. మళ్ళీ పాలించటం, సస్టైన్ చేయటం అంటే కొనసాగించాలి మొదలుపెట్టిన దాన్ని. ఎన్ని ఏళ్ళు మనం బాబా పిల్లలుగా ఉన్నాం. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు. మరి ఎంతో చేసుంటాం. ఎన్నో పాత కర్మలను, గత కర్మలను భస్మం చేసి ఎంతో సేవ చేసి ఉండొచ్చు. కర్మఖాతాలను జమ చేసేసి. కానీ ఇప్పుడు యోగ శక్తిని ఉపయోగించి రేపు పొద్దున్న నుండి సాయంత్రం వరకు నేను త్రిమూర్తిగా ఉన్నానా? త్రికాలదర్శిగా ఉన్నానా? ఈ 2 బిరుదులు మనం రేపు ప్రాక్టీస్ చేయాలి. త్రిమూర్తిగా ఉండాలి, త్రికాలదర్శిగా ఉండాలి. పొద్దున్న నుండి సాయంత్రం వరకు. దాని తర్వాత మన చార్ట్‌ను రాయాలి. ఇంకా ఏం చేయాలి అనేది చార్ట్‌లో రాసుకోండి. ఎలా త్రిమూర్తి, త్రికాలదర్శిగా ఉంటాను. ఇంకొంచెం త్రిలోకినాథ్ కొంచెం కూడా. మరి కర్మయోగి త్రిలోకినాథుడు మరి ఈ స్థూల లోకంలో, అలాగే ఈ స్థూల లోకం సంబంధాల్లో, స్థూల లోక శరీరంలో, మరి దానితో పాటు సూక్ష్మంగా నా పవిత్రమైన శక్తి, సూక్ష్మమైన శక్తి, నా సంబంధం బాబాతో ఉన్న సంబంధం, నా ఆత్మాభిమాన స్థితి అన్నీ సూక్ష్మమైన విషయాలు. తర్వాత మళ్ళీ ఆత్మాభిమానంలో నేను నిరాకారంగా అవటం. మరి నిరాకార స్థితి, ఏంజలిక్ స్థితి, ఆకార స్థితి. మా అంతర్ముఖంగా ఈ 3 ఉన్నాయి. ఈ పాత కలియుగంలో మన బుద్ధి ఎప్పుడు అటు ఇటు వెళ్తూనే ఉంటుంది. ఏం జరుగుతుంది తర్వాత అనేది వస్తూనే ఉంటుంది అన్ని చోట్ల. ఎవరో అన్నారు, అంత బానే అవుతుంది. కొన్ని నెలల్లో అనుకున్నాం. కానీ ఇంకా ఎక్కువ కాలం పట్టేట్టుంది అన్నారు. మరి ఎప్పుడు ఈ విధంగా బుద్ధిలో పాత ప్రపంచం గురించి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. యాక్చువల్‌గా ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మరి స్వర్ణయుగం కోసం తయారవ్వాలి. 3 లోకాలు గురించి, అలాగే 3 శక్తులు నాలో ఉన్న వాటి గురించి. వీటిని ఈ శరీరాన్ని ఉపయోగిస్తూనే ఉండాలి. కర్మయోగిగా ఉంటూనే ఉండాలి. మరి కర్మ చేయకుండా ఉండలేం కదా! లేవగానే ఎన్నో పనులు చేయాలి. శరీరం కోసం కూడా, శరీర పోషణకు కూడా చేయాలి. కానీ మన బుద్ధి అక్కడే ఉండిపోకూడదు. ఆ పనిలోనే నిమగ్నం అవ్వకూడదు. మరి బాబా సిగ్నల్స్‌ను పట్టుకోవాలి. సూక్ష్మంగా తెలుసుకోవాలి. దానితో పాటు మనం నిరాకారులు కూడా ఉండాలి. ఈ విధంగా త్రిమూర్తి, త్రికాలదర్శి అండ్ మళ్ళీ త్రిలోకినాథ్. ఇది అద్భుతం కదా! బాబా మనల్ని ఏం చేస్తున్నారో మాస్టర్‌గా చేస్తున్నారు. అన్నిటి మీద యజమానిగా చేస్తున్నారు. మనం మన చార్ట్‌లోకి చూసుకొని ఈ 3 విషయాల్లో
నేను మాస్టర్గా అవుతున్నాను. master of all three aspects. ఈ 3 ఆస్పెక్ట్స్ మీద So మాస్టర్గా this అవుతున్నాను. January 3 విషయాల్లో. coming, జనవరి it's వస్తోంది. exciting మరి to say goodbye ఎక్సైటింగ్‌గా and ఉందా? welcome. గుడ్ బై చెప్పటానికి, వెల్కమ్ చెప్పటానికి. The old and welcome the పాత new. సంవత్సరానికి గుడ్ బై, And కొత్త this is సంవత్సరానికి also స్వాగతం. for Brahma Baba. మరి బ్రహ్మ బాబా నెల జనవరి Body on January వస్తోంది. 18th, so we బాబా celebrate whole month. శరీరాన్ని Thank God జనవరి 18న వదిలారు. for first, మనం second, and ఈ how నెల అంతా follow ఎలా follow his footsteps. పురుషార్థం చేయాలి, బాబా అడుగుజాడల్లో ఎలా నడవాలి, బాబా లాగా ఎలా అవ్వాలి It says you are like అనేది చూద్దాం. బాబా ఎప్పుడు so now అంటారు, మీరు తండ్రి లాగానే అంటారు. మన ప్రాక్టికల్‌గా program సుందరమైన ప్రోగ్రామ్‌ని for 30 జనవరి నెలలో 31 రోజుల కోసం సిద్ధం చేస్తున్నాం. దాని గురించి ఈరోజు కొంత తెలుసుకుందాం. ఓం శాంతి.